హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. సాధారణంగా మనం ఏదైనా మెయిల్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన ఫైల్స్ ఎత్తుక్కోవాలంటే చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. ఈరోజు దాని గురించి అయితే మీకు ఒక సింపుల్ ట్రిక్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీమెయిల్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇలా మన జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 1/50 మెయిల్స్ అయితే నా దాంట్లో ప్రెసెంట్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్లో 1 to 50 మాత్రమే మనకి ఇక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ దానికి సంబంధించిన ఏ రోజు వచ్చిందనే డేట్స్ అండ్ టైమ్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. డేట్ వైజ్గా టైం వైజ్గా మనకైతే ఇక్కడ ఫస్ట్ పేజ్లో అయితే చూపిస్తుంది. సో వీటిలో కేటగిరీస్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో నా దాంట్లో ఓన్లీ ఇన్బాక్స్లోనే 13,982 మెయిల్స్ అయితే ఉన్నాయి. అది కూడా రీసెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ పేజ్లో అయితేనే మనకు చూపిస్తుంది. ఈ 13,000లో ఈ ఫస్ట్ పేజ్లో నాకు కావాల్సింది 2020 అరౌండ్ ఆ ఇయర్లో జాన్ 6th మంత్లో అట్లాంటి ఆ డ్యూరేషన్లో నేను పెట్టుకున్న మెయిల్ అయితే నేను ఎత్తుక్కోవాలి. సో ఇక్కడ 1/50 మాత్రమే మనకు చూపిస్తుంది డేట్ వైజ్గా. అంటే రీసెంట్ అన్నీ టాప్లో ఉంటాయి, ఓల్డ్ అన్నీ లాస్ట్లో ఉంటాయి. సో ఈ విధంగా ఇన్ని మెయిల్స్లో మనం ఎత్తుక్కోవాలి, ఆ డేట్కి ఆ ఇయర్లో ఎత్తుక్కోవాలి అంటే మనకు కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ నుంచి ఓల్డెస్ట్కి అయితే మనం మార్చుకోవచ్చు. చూసారు కదా, లాస్ట్ పేజ్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసి నా లాస్ట్ మెయిల్, అంటే ఫస్ట్ మెయిల్ 2016 ఆ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మొత్తం ఈ రోజుకి వచ్చేసి 16,000 మెయిల్స్ అనేవి నా దాంట్లో ఉన్నాయి. సో వీటిల్లో జనరల్గా మనం ఏదైనా ఎత్తుక్కోవాలి అనుకుంటే డేట్ వైజ్ గాను ఇయర్ వైజ్ గాను ఇలా చూసుకుంటూ పోవాలి, లేదా స్టెప్ బై స్టెప్ 50 50 50 అలా క్లిక్ చేసిన ప్రతిసారి మనకైతే 50 మెయిల్స్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మూవ్ అవుతుంది. సో ఇక్కడ 17 అని ఒక న్యూమరిక్ ఇచ్చి ముందు పి అని ఇచ్చున్నాడు కదా, P317, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ క్లిక్ చేసిన ప్రతిసారి పైన ఇప్పుడు P17 చూపించాను కదా, అదైతే చేంజ్ అవుతుంటుంది, ఒకసారి గమనించండి. ఇలాంటి డస్ట్బిన్లో నుంచి మనకు కావాల్సిన పేపర్ని ఎలాగైతే ఎత్తుక్కుంటామో అలా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి పరిస్థితి అయితే. సో ఇక్కడ వచ్చి న్యూయెస్ట్ పెట్టుకుంటే రీసెంట్వి వస్తాయి, ఓల్డెస్ట్ పెట్టుకుంటే ఓల్డ్ స్టార్టింగ్ నుంచి ఉండేవి వస్తాయి. దీంట్లో ఫస్ట్ 50 మాత్రం ఇప్పుడు మనకు ప్రివ్యూ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఇన్బాక్స్ అని చూపిస్తుంది కదా, ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత P2 అని వచ్చింది, గమనించారా? ఇంకా ఓల్డెస్ట్ పెట్టుకొని పైన ఒకసారి నెంబర్ చూసుకున్నారు అంటే P పక్కన ఒక న్యూమరిక్ అనేది ఇచ్చింది మనకు. ఆ న్యూమరిక్ ఏంది అనేది ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. దట్ మీన్స్ పేజ్ నెంబర్ అన్నమాట. మనం ఇక్కడ క్లిక్ చేసిన ప్రతిసారి పైన అయితే పేజ్ చేంజ్ అవుతూ ఉంది. లాస్ట్ నుంచి బ్యాక్ వస్తున్నాం కాబట్టి వన్ పేజ్ మైనస్ అవుతూ వస్తుంది, గమనించారా? సో ఇక్కడ ఇయర్ వైజ్గా చూసుకున్నారు కదా. ఇప్పుడు మనకు ఆ ఇయర్ని ఒక 15 పేజెస్ వెనక్కి వెళ్ళాలంటే 15 టైమ్స్ క్లిక్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఒక 15 మైనస్ చేసి ఎంటర్ కొట్టామంటే, జస్ట్ పేజ్ నెంబరు మైనస్ చేసుకొని ఎంటర్ కొట్టామంటే ఇయర్ బ్యాక్ అనేది వస్తుంది. సో అలాగే మనకు ఇంకా వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకో 15 20 అట్లా మార్చుకుంటే మనకైతే అన్ని పేజెస్ ఎట్ ఏ టైం బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మూవ్ అవుతుంది. సో ఇలాగైతే మనం ఈ పేజ్ నెంబర్స్ మార్చుకుంటూ పేజ్ షిఫ్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్, డేట్ బై డేట్. ఇక్కడ పి పక్కన జస్ట్ ఏ పేజ్ కావాలో నాకు స్టార్టింగ్లో చూపించింది కదా 370 ఎంతో పేజ్ నెంబరు, ఆ పేజ్ నెంబర్కి 1కి మధ్యలో మనం ఏ పేజ్ నెంబర్ ఏ న్యూమరిక్ అయితే అక్కడ ఎంటర్ చేస్తామో అక్కడికైతే చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం ఇయర్ వైజ్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.